అనగనగా ఒక రాజు సినిమా రిలీజై ఒక వారం పూర్తయింది. భారీ హైప్ లేకుండా థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా రోజురోజుకీ తన మార్క్ చూపిస్తూ స్టెడీగా ముందుకు వెళ్తోంది. మొదటి రోజు యూత్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. నవీన్ పోలిశెట్టి స్టైల్ కామెడీ మళ్లీ వచ్చేసింది అన్న టాక్తో సినిమా ఓపెనింగ్ డేలోనే మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. ఆ బజ్నే ఈ సినిమా వారం రోజులపాటు తనతో పాటు తీసుకొచ్చింది. మొదటి 5 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 నుంచి 36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టింది. ఇది యూత్ డ్రైవన్ కామెడీ సినిమాకు చాలా మంచి నంబర్. ఇక 6వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ దాదాపు 4 నుంచి 4.5 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే సినిమా పూర్తిగా డౌన్ కాలేదు, స్టెడీగా నిలబడింది. ఇప్పుడు 7వ రోజు విషయానికొస్తే ఇది మళ్లీ వీకెండ్ కావడంతో సినిమా కొంచెం పుంజుకుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 7వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 6 నుంచి 6.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉంది. ఏపీ, తెలంగాణ కలిపి ఈ రోజు దాదాపు 3.8 నుంచి 4.2 కోట్ల గ్రాస్ వచ్చింది. హైదరాబాద్ మల్టీప్లెక్సుల్లో మధ్యాహ్నం షోల నుంచి మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా యూత్, కాలేజ్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఈ సినిమాకి ఎక్కువగా వచ్చారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాల్లో కూడా ఈరోజు డీసెంట్ రష్ కనిపించింది. సింగిల్ స్క్రీన్స్లో బి-సి సెంటర్లలో పెద్దగా హౌస్ఫుల్ బోర్డులు లేకపోయినా మల్టీప్లెక్సుల్లో మాత్రం ఈ సినిమా వీకెండ్ అడ్వాంటేజ్ని బాగా ఉపయోగించుకుంది. సీడెడ్ ఏరియాలో సుమారు 40 నుంచి 45 లక్షల గ్రాస్, నైజాంలో దాదాపు 1.6 నుంచి 1.8 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అంచనా. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈరోజు సుమారు 60 నుంచి 70 లక్షల వరకు గ్రాస్ వచ్చింది. హిందీ మార్కెట్ పెద్దగా స్పందించకపోయినా బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఓవర్సీస్లో కూడా వీకెండ్ ప్రభావం కనిపించింది. అమెరికా, యుఏఈ, ఆస్ట్రేలియా మార్కెట్లలో కలిపి ఈరోజు సుమారు 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ టాక్. ఇలా 7వ రోజు వచ్చిన కలెక్షన్స్తో ఈ సినిమా మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 44 నుంచి 46 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఒక యూత్ కామెడీ ఎంటర్టైనర్కు ఇది చాలా హెల్దీ రన్. ముఖ్యంగా వారం రోజుల తర్వాత కూడా సినిమా ఈ రేంజ్లో నిలబడటమంటే కంటెంట్ ఆడియన్స్కు కనెక్ట్ అయిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ నవీన్ పోలిశెట్టి. అతని కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ యూత్ను బాగా ఆకట్టుకుంది. వీకెండ్లో నవ్వుకోవడానికి ఇది బెస్ట్ చాయిస్ అన్న భావన చాలా మందిలో ఏర్పడింది. అదే కారణంగా మొదటి వారంలో కూడా ఈ సినిమా తన స్థాయిని నిలబెట్టుకోగలిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ కంటే యూత్ డామినేట్ చేసిన సినిమా కావడంతో వీకెండ్స్లోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల పరంగా చూస్తే ఈ సినిమా ఇప్పటికే సేఫ్ జోన్లోకి అడుగుపెట్టింది. మొదటి వారంలోనే 45 కోట్ల దాకా గ్రాస్ రావడం అంటే బిజినెస్ పరంగా ఇది చాలా కంఫర్టబుల్ పొజిషన్. ఇక రాబోయే రోజుల్లో రోజుకు 2 నుంచి 3 కోట్ల రేంజ్లో కూడా కొనసాగితే ఫైనల్ రన్లో ఇది సూపర్ హిట్ స్టేటస్ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా రన్ చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. భారీ మాస్ ఎలిమెంట్స్ లేకపోయినా న్యాచురల్ కామెడీ, రిలేటబుల్ హ్యూమర్ ఉంటే ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. అనగనగా ఒక రాజు అదే నిరూపిస్తోంది. మొదటి రోజు హైప్ కాకుండా మౌత్ టాక్ మీద నడిచే సినిమా ఇది. అదే దీన్ని లాంగ్ రన్లో నిలబెడుతోంది. మీ ఏరియాలో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంది? ఇంకా థియేటర్లలో మంచి రష్ ఉందా? యూత్ రియాక్షన్ ఎలా ఉంది? మీ అనుభవాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఇక ఒక చిన్న విషయం హృదయపూర్వకంగా మీతో చెప్పాలి. మీరు ఈ ఛానల్లో రోజూ ఇలాంటి బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్నారు. అదే సపోర్ట్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలంటే మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే మా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న అఫిలియేట్ లింక్ ద్వారా కొనండి. మీకు ₹1 అదనంగా ఖర్చు కాదు. కానీ ఆ చిన్న క్లిక్ మా ఛానల్కు పెద్ద సహాయంగా మారుతుంది. మీ సపోర్ట్తోనే మేము రోజూ ఇలాంటి కంటెంట్ మీకు అందించగలుగుతున్నాం. మొత్తంగా చూస్తే అనగనగా ఒక రాజు 7వ రోజున కూడా గౌరవప్రదమైన కలెక్షన్స్తో ముందుకు సాగుతోంది. ఇది ఓపెనింగ్ హైప్ సినిమా కాదు, కానీ కంటెంట్ మీద నిలబడుతున్న సినిమా. యూత్ ఆడియన్స్ సపోర్ట్ ఉన్నంతవరకు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా కొద్ది రోజులు తన జోరు కొనసాగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.